దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1113. ఈరోజు డైలీ మనీ షోలోని వీకెండ్లో టీసీఎస్ దగ్గర నుంచి ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్గా నెగిటివ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటుగా ఎన్ఎస్సీ దగ్గర నుంచి కూడా కొన్ని కంపెనీస్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్స్ అన్ని మాట్లాడుకుంటూ కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటిని కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు నిన్న నేను ఆల్మోస్ట్ 1.5 hours డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మనం డైలీ మనీ షోలో అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేస్తాము. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 572 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,891 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 156 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,680 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.85% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.16% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.79% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని దాని తర్వాత చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. మార్కెట్ ఫాల్ కనపడడానికి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు 1 by 1 మాట్లాడుకుందాం. ముందుగా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అక్కడి నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఐటీ కంపెనీస్ నెంబర్స్ కొంత మార్కెట్ ని డిసప్పాయింట్ చేశాయి కదా, దాని వలన ఆ టైంలో మార్కెట్ లో ప్రెషర్ కనపడింది. దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ది లార్జ్ బ్యాంక్ నెంబర్స్ కూడా మార్కెట్ ని డిసప్పాయింట్ చేస్తుండటంతో ఆ ప్రెషర్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రీవియస్ గా మనం చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ మినహాయిస్తే రిమైనింగ్ యాక్సిస్ బ్యాంక్ కావచ్చు అండ్ అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోని ఎన్బిఎఫ్సి అనేటువంటి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ కావచ్చు మార్కెట్ ని డిసప్పాయింట్ చేశాయి కదా. దీని తర్వాత ఇప్పుడు కోటక్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ కోటక్ బ్యాంక్ యొక్క నెంబర్స్ కూడా వీక్ గానే ఉన్నాయి. వీళ్ళ ప్రొవిజన్స్ కూడా ఈ క్వార్టర్ లో బాగానే పెరిగాయి. డీటెయిల్ గా నెంబర్స్ ని మనం రిజల్ట్స్ కార్నర్ లో మాట్లాడుకుందాం. సో ఈ కోటక్ బ్యాంక్ నెంబర్స్ కూడా బాగోకపోవడంతో ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో అయితే ప్రెషర్ కనపడింది. ఓవరాల్ గా నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 156 పాయింట్స్ లోని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టరే 60 పాయింట్స్ పైన డ్రాగ్ చేసినట్లయితే ఐటీ సెక్టర్ కూడా 24 పాయింట్స్ డ్రాగ్ చేసింది. ఐటీ సెక్టర్ డ్రాగ్ చేయడానికి రీజన్ అంటే వీకెండ్ లోని టీసీఎస్ వాళ్ళు 12,000 జాబ్ కట్స్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దానికి ఏంటంటే స్కిల్స్ ఎవరైతే సరిగ్గా లేవో వాళ్ళ జాబ్స్ అయితే కట్ చేస్తున్నట్టుగా టీసీఎస్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. యాక్చువల్లీ టీసీఎస్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ అయితే కంటిన్యూస్ గా స్ట్రగుల్ అవుతున్నాయి. యూఎస్ ఎకానమీలోని వీక్నెస్ కనపడుతుండడం అండ్ డిస్క్రిషనరీ స్పెండింగ్ తగ్గడంతో వీళ్ళకి ప్రాజెక్ట్స్ అవి రాకపోవడం వల్ల ఐటీ కంపెనీస్ మీద ఆ ప్రెషర్ అయితే చూస్తున్నాం. సో టీసీఎస్ ఇప్పుడు జాబ్ కట్స్ అనౌన్స్ చేసి ఉండొచ్చు, కానీ టీసీఎస్ కన్నా ముందే చూసినట్లయితే ఇంటెల్ కావచ్చు, డెల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇలా వేరియస్ టెక్ కంపెనీస్ అయితే కంటిన్యూస్ గా జాబ్ కట్స్ అయితే చేస్తూనే ఉన్నాయి. ఈవెన్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా జాబ్ కట్స్ చేశారు. సో ఎప్పుడైతే టీసీఎస్ దగ్గర నుంచి వీకెండ్ లో ఇటువంటి సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ వచ్చిందో దాంతో ఈ రోజు టీసీఎస్ స్టాక్ తో పాటు రిమైనింగ్ ఐటీ స్టాక్స్ లో కూడా ప్రెషర్ కనపడింది. సో దాంతో ఇవి కూడా మార్కెట్ ని ఈ రోజు సెషన్ లోని డ్రాగ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఈవెన్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఆల్రెడీ జాబ్ కట్స్ చేయొచ్చు అని చెప్పి ఒక 10-15 days బిఫోర్ న్యూస్ వచ్చింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఒక న్యూస్ తిరుగుతుంది వీళ్ళు మరిన్ని జాబ్ కట్స్ చేయొచ్చు అంటే హెచ్సిఎల్ కూడా మరిన్ని జాబ్ కట్స్ చేయొచ్చు అని. దాంతోనే ఓవరాల్ గా ఐటీ స్పేస్ లోనైతే మనకి ఈ రోజు ప్రెషర్ కనపడింది. ఇలా మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి ఈ రీజన్స్ తో పాటు మరొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 లోని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని 18.5% కి పెంచుతున్నట్లుగా వీకెండ్ లోని న్యూస్ అయితే సోషల్ మీడియాలోని బాగా సర్క్యులేట్ అయింది. కాకపోతే ఈ 18.5% ట్యాక్స్ ప్రపోజల్ ఎవరిపైన అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కి ట్యాక్స్ పడుతుందా అంటే నో, ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ కి అసలు సంబంధం లేదు. ఫ్యామిలీ ఆఫీసెస్ ఏవైతే స్టాక్ మార్కెట్ లోని ఇన్వెస్ట్ చేస్తుంటాయో వాళ్ళకు వచ్చేటువంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పైన ఈ 18.5% ట్యాక్స్ ని గవర్నమెంట్ ప్రపోజ్ చేసినట్టుగా అయితే న్యూస్ వస్తున్నది. ఇంకా ఇది ఫైనల్ కాదు, జస్ట్ ఇది ప్రపోజల్ మాత్రమే. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఈ ప్రపోజల్ ని అప్రూవ్ చేసింది అనుకోండి, మెయిన్లీ మన మార్కెట్ లో చూసినట్లయితే రీటైల్ ఇన్వెస్టర్స్ కన్నా కూడా ఈ ఫ్యామిలీ ఆఫీసెస్ అంటే అజిమ్ ప్రేమ్జీ ఫ్యామిలీ ఆఫీస్ కావచ్చు, ఇన్ఫోసిస్ ఫ్యామిలీ ఆఫీస్ కావచ్చు, ఇటువంటి ఫ్యామిలీ ఆఫీసెస్ చాలా స్ట్రాంగ్ గా మన మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి కదా. సో ఒకవేళ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పైన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని కనుక పెంచినట్లయితే, జనరల్లీ వీళ్ళనే కాదు ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ట్యాక్స్ పెంచుతున్నది అనుకోండి దాన్ని మార్కెట్ నెగిటివ్ గానే తీసుకుంటుంది కదా. సో ఈ న్యూస్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుండడంతో మార్కెట్ లోని ఆ ప్రెషర్ పడింది. ఒకవేళ గవర్నమెంట్ ఈ ప్రపోజల్ కనుక అప్రూవ్ చేసినట్లయితే రీటైల్ ఇన్వెస్టర్స్ పైన ఎటువంటి ప్రెషర్ ఉండదు, కానీ బట్ ఫ్యామిలీ ఆఫీసెస్ ఏవైతే ఇన్వెస్ట్ చేస్తుంటాయో వాళ్ళకి ఇది నెగిటివ్ అవుతుంది. కాబట్టి మార్కెట్ లోని ఆ నెగిటివ్ సెంటిమెంట్ కొన్ని రోజులు ప్లే అయ్యేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఇది గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే ఇప్పటి వరకు ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. అండ్ వీటితో పాటు ఈ వీక్ లోని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయవలసినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ కూడా ఉన్నది. అదే యుఎస్ ఫెడ్ మీటింగ్ రేపు ఎల్లుండి జరుగుతుంది. అండ్ ఈ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ వెడ్నెస్డే రోజు మన మార్కెట్
మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ కి వస్తుంది. ఈసారి యుఎస్ ఫెడ్ రేట్ కట్ చేయకపోవచ్చనే మార్కెట్ లోని ఎస్టిమేషన్స్ ఉన్నాయి. వీళ్ళు ఒకవేళ రేట్ కట్ చేయకపోయినా కూడా ఫెడ్ దగ్గర నుంచి యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ ఫెడ్ దగ్గర నుంచి ఏమైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ కనుక వచ్చినట్లయితే దాని వలన థర్స్డే రోజు మన మార్కెట్ లోని ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ వేరేదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగా వచ్చాయి. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ ని పక్కన పెడితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, కోటక్ బ్యాంక్ కావచ్చు, ఈ రెండు బ్యాంక్స్ యొక్క నెంబర్స్ కూడా మార్కెట్ ని బాగా డిసప్పాయింట్ చేశాయి. దట్టు ఈ టూ బ్యాంక్స్ యొక్క ప్రొవిజన్స్ కూడా బాగా పెరిగిపోయి వీటితో పాటు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ లో కూడా మనం చూసినట్లయితే వాళ్ళవి కూడా ఈ క్వార్టర్ లోని ప్రొవిజన్స్ పెరగడంతో కంటిన్యూస్ గా మనకి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ స్టాక్స్ లో అయితే ప్రెషర్ కనపడుతుంది కదా. సో ఈ టైంలోని ఇన్వెస్టర్స్ లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అంటే ఈ బ్యాంక్స్ యొక్క ప్రొవిజన్స్ పెరుగుతుండడం వల్ల ఫ్యూచర్ లోని వీటిపైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి డౌట్స్ అయితే ఉంటాయి కదా. వాటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క నెంబర్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మెయిన్లీ వాళ్ళపైన ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది, వాళ్ళ మైక్రో ఫైనాన్స్ బుక్ ఏదైతే ఉన్నదో ఈ మైక్రో ఫైనాన్స్ బుక్ లోనే అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పైన కూడా ఇంపాక్ట్ అన్నది కనపడుతుంది. ఈ మైక్రో ఫైనాన్స్ పెయిన్ ఏదైతే ఉన్నదో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పైన అది ఆల్మోస్ట్ ఎండ్ కి వచ్చేసిందని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ఈ మైక్రో ఫైనాన్స్ బుక్ రిలేటెడ్ గా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా లాస్ట్ క్లీనప్ ప్రాసెస్ లో ఉన్నాయి. సో దాని వలన ఈ ప్రెషర్ అయితే మనకి కనపడుతున్నది. కానీ దీని తర్వాత నుంచి ఈ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ లో అయితే రివర్సల్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. వన్స్ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ లో కనుక రివర్సల్ స్టార్ట్ అయినట్లయితే బోత్ బ్యాంక్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ చేసేటువంటి ఎన్బిఎఫ్సిస్ అవి ఏవైతే ఉంటాయో వాటన్నిటి రిలేటెడ్ గా అయితే ఇది పాజిటివ్ కానుంది. బట్ ఈ పెయిన్ ఏదైతే ఉన్నదో ఈ పెయిన్ మరికొన్నాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ క్లీనప్ ప్రాసెస్ లో ఉన్నాయి అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా. సో వన్స్ ఈ క్లీనప్ ప్రాసెస్ కనుక ఎండ్ అయిపోయినట్లయితే అగైన్ మనకి బ్యాంక్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క నెంబర్స్ లో అయితే మంచి గ్రోత్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ వీకెండ్ లోని ఎన్ఎస్సి దగ్గర నుంచి ఈఎస్ఎం ఫ్రేమ్ వర్క్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అయితే వచ్చాయి. ఈ ఈఎస్ఎం అంటే ఎన్హాన్స్మెంట్ సర్వేలెన్స్ మెజర్స్. అంటే ఏవైనా స్టాక్స్ లోని అబ్నార్మల్ ప్రైస్ మూమెంటం కంటిన్యూస్ గా కనపడింది అనుకోండి, అటువంటి స్టాక్స్ ని తీసుకొచ్చి ఈ ఈఎస్ఎం ఫ్రేమ్ వర్క్ లో వేస్తుంటారు. ఈఎస్ఎం ఫ్రేమ్ వర్క్ లో వేసినటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఎక్స్చేంజెస్ యొక్క అడ్వాన్స్ సర్వేలెన్స్ మెజర్స్ అయితే అప్లై అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ స్టాక్స్ ఒక్కసారి అంతలా జంప్ అయిపోవడం, ఇటువంటి యాక్టివిటీస్ అవి చేయడం కష్టం. కాబట్టి దానివల్ల రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే ప్రొటెక్ట్ చేయొచ్చు. నో ఈ ఈఎస్ఎం ఫ్రేమ్ వర్క్ లోని ఎన్ఎస్సి న్యూ చేంజెస్ ఏవైతే అనౌన్స్ చేసిందో వాటి వలన ఓవరాల్ గా మనం మాట్లాడుకోవాలంటే రీటైల్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఇది పాజిటివ్. కాకపోతే కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా ఇది నెగిటివ్ కానుంది. దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే 1000 crores మార్కెట్ క్యాప్ కన్నా బిలో ఉండేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అటువంటి స్టాక్స్ లో జనరల్లీ మ్యానిపులేషన్స్ కొంత జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. అలానే అన్ని స్టాక్స్ లో జరుగుతుందని కాదు, ఇక్కడ స్పేస్ లో కూడా మంచి కంపెనీస్ ఉంటాయి, బ్యాడ్ కంపెనీస్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆపరేటర్స్ ఏం చేస్తారంటే ఇటువంటి తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీస్ ని చూస్ చేసుకుని ఆ స్టాక్స్ లోని వాళ్ళు మ్యానిపులేషన్స్ అన్నవి చేస్తుంటారు. నో దీనివల్ల రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోతున్నారు. కాబట్టి ఎన్ఎస్సి 1000 crore మార్కెట్ క్యాప్ బిలో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఈఎస్ఎం ఫ్రేమ్ వర్క్ కొన్ని మెజర్స్ అయితే చేంజెస్ తీసుకురావడం జరిగింది. దీనిలో మనం మెయిన్ గా మాట్లాడుకోవాలంటే ఏదైనా ఒక స్టాక్ 3 months లోని ఒకవేళ 75% పెరిగిపోయింది లేదా 75% డ్రాప్ అవడం ఇలాంటివి ఏవైనా జరుగుతుంటాయి కదా. అలా జరిగిన 6 months లోని 100% పైన పెరిగిపోయినా, 12 months లోని 150% పైన పెరిగిపోయినా, ఇలాంటి ప్రైస్ మూమెంటం ఏదైతే ఉంటుందో అటువంటి స్టాక్స్ ని ఈఎస్ఎం ఫ్రేమ్ వర్క్ స్టేజ్ 1 లోకి అయితే తీసుకొస్తారు. ఈ స్టేజ్ 1 లోకి తీసుకొచ్చినటువంటి స్టాక్స్ లో మెయిన్లీ ఏం అప్లికేబుల్ అవుతుందంటే ఆ స్టాక్ ని మీరు కొనాలనుకోండి 100% మార్జిన్ మీ దగ్గర అయితే ఉండాలి. ఇక్కడ లెవరేజ్ తీసుకుని స్టాక్ ని కొంటుంటారు కదా చాలా మంది, అలా లెవరేజ్ ని తీసుకుని ఈ స్టాక్స్ ని కొనడం అవ్వదు. అండ్ అంతేకాకుండా ఈ స్టాక్స్ లోని ట్రేడ్ టు ట్రేడ్ సెటిల్మెంట్ అన్నది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ స్టాక్ లోని ఇంట్రాడే ఆర్ స్పెక్యులేటివ్ ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని అలో చేయరు. అండ్ అంతేకాకుండా దీన్ని 5% ప్రైస్ బ్యాండ్ లోకి తీసుకొస్తారు. ఒకవేళ ఆల్రెడీ ఆ స్టాక్ 2% ప్రైస్ బ్యాండ్ లో ఉన్నదనుకోండి దాన్ని 2% ప్రైస్ బ్యాండ్ లోనే కంటిన్యూ చేస్తారంటే ఆ స్టాక్ ఎక్కువగా పెరగడం గానీ తగ్గడం గానీ జరగదు. అండ్ స్టేజ్ 1 లోకి వచ్చినటువంటి స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్ 1 లోకి తీసుకొచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ లోని ఆ స్టాక్ ఒకవేళ 15% పెరగడం గానీ డౌన్ అవడం గానీ జరిగింది అనుకోండి ఆ స్టాక్ ని తీసుకొచ్చి తర్వాత ఈఎస్ఎం స్టేజ్ 2 లో పెడతారు. ఇలా స్టేజ్ 2 లో పెట్టినటువంటి స్టాక్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రైస్ మూమెంటం 2% కే రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇక్కడ 5% కూడా ఉండదు, కేవలం 2% మాత్రమే. ఇక్కడ ట్రేడ్ ఫర్ ట్రేడ్ సెటిల్మెంట్ కూడా కంటిన్యూ అవుద్ది. అండ్ ఈ స్టాక్ ని కొనాలంటే మీకు 100%
మార్జిన్ కూడా ఉండాలి. అండ్ అంతే కాకుండా ఈ స్టాక్ లో తీసుకునేటువంటి అన్ని ట్రేడ్స్ కూడా పీరియాడిక్ కాల్ ఆప్షన్ టైమ్ లోనే అవుతుంది అన్నమాట. అంటే స్పెషల్ ఆర్డర్ మ్యాచింగ్ మెథడ్ ఏదైతే ఉంటుందో లిమిటెడ్ సెషన్స్ లోనే ట్రేడ్ అవుతుంది. అప్పుడే ఈ స్టాక్ ని కొనడం గానీ లేదా అమ్మడం కానీ చేయగలుగుతాం అనమాట. అన్ని టైంల్లోని అంటే మార్కెట్ ఓపెన్ అయ్యి ఫుల్ క్లోజ్ అయ్యే వరకు కొన్ని స్పెసిఫిక్ టైమ్స్ ఉంటాయి. అప్పుడు మాత్రమే ఈ స్టాక్ లోని మీరు ట్రేడ్ తీసుకోగలరు. నో ఎన్ఎస్సి తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా అయితే మనం బిగ్ పాజిటివ్ కింద చూడొచ్చు. నెక్స్ట్ పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ పూనావాలా ఫిన్కార్ప్ యొక్క ప్రమోటర్స్ పూనావాలా ఫిన్కార్ప్ లోని 1500 crores ఫండ్ అయితే ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఈ ఫండ్ ఏదైతే ఇన్ఫ్యూజ్ చేశారో దాని ద్వారా వీళ్ళ రీటైల్ బుక్ ని అయితే స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ ఈ పూనావాలా ఫిన్కార్ప్ లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని రీటైల్ లోన్ బుక్ ని స్ట్రాంగ్ గా గ్రో చేసినటువంటి అరవింద్ కపిల్ గారిని 1 year బిఫోర్ తీసుకొచ్చి ఇక్కడ ఎండి అండ్ సిఇఓ గా అపాయింట్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే కొత్తగా ఏదైతే ఫండ్ ఇన్ఫ్యూజ్ జరిగిందో ఈ ఫండ్ ఇన్ఫ్యూజ్ ద్వారా ఈ ఎన్బిఎఫ్సి యొక్క గ్రోత్ అయితే స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయొచ్చు అని చెప్పి ఆయన అయితే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఆయనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని రీటైల్ బుక్ ని గ్రో చేసినటువంటి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి పూనావాలా ఫిన్కార్ప్ లో ఆల్రెడీ జాయిన్ అయ్యారు కాబట్టి అది పూనావాలా ఫిన్కార్ప్ కి పాజిటివే. సో ఇప్పుడు ప్రమోటర్స్ దగ్గర నుంచి కూడా కంపెనీలోకి ఫండ్ ఇన్ఫ్యూజ్ అన్నది జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి ఈ స్టాక్ ని ఎలా డ్రైవ్ చేస్తారన్నది చూడాలి. ఒకవేళ బిజినెస్ ని కనుక స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే పూనావాలా ఫిన్కార్ప్ ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేసే అవకాశం ఉన్నది. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా అయితే ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ వీకెండ్ లోని యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అయితే జరిగింది. ఈ ట్రేడ్ డీల్ కనుక జరగకపోయి ఉన్నట్లే యూరోపియన్ యూనియన్ యొక్క ఎక్స్పోర్ట్స్ పైన యుఎస్ 30% టారిఫ్స్ అయితే ఇంప్లిమెంట్ చేసేది. బట్ ఇప్పుడు ట్రేడ్ డీల్ జరుగుతుండడంతో ఈ టారిఫ్స్ ని 15% కి అయితే తగ్గించారు. నో యూరోప్ నుంచి యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ ని 15% కి తగ్గించారు కాబట్టి ఇది మనం టాటా మోటార్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే టాటా మోటార్స్ వాళ్ళు యూరోప్ నుంచి వాళ్ళ జిఎల్ఆర్ వెహికల్స్ ని యుఎస్ కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కదా. నో వీటిపైన టారిఫ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే వాటి ప్రైస్ పెరిగిపోతుంది కాబట్టి కస్టమర్స్ యొక్క యాక్సెప్టెన్స్ తగ్గుతుంది. నో ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ జరగడంతో టారిఫ్స్ అయితే తగ్గుతున్నాయి కాబట్టి ఇది టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నైబ్ వాళ్ళు డిఫెన్స్ సెక్టర్ లో కూడా వాళ్ళ బిజినెస్ ని ఆపరేట్ చేస్తుంటారు కదా. నో ఈ డిఫెన్స్ సెక్టర్ లోని వీళ్ళు న్యూ కొలాబరేషన్ అయితే అనౌన్స్ చేశారు. వీళ్ళు ఇజ్రాయెల్ కి చెందినటువంటి రెనో టెక్నాలజీ కంపెనీ అయిన ఎల్బిట్ సిస్టమ్స్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఈ ఎల్బిట్ సిస్టమ్స్ యొక్క టెక్నాలజీ వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుద్ది. అండ్ ఈ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా వీళ్ళు యూనివర్సల్ రాకెట్ లాంచర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్ గా గ్లోబల్ డిఫెన్స్ సెక్టర్ లో ఏదైతే గ్రోత్ కనపడుతున్నదో ఆ గ్రోత్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఈ కంపెనీతో ఏదైతే కొలాబరేషన్ అనౌన్స్ చేశారో ఇది నైబ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్పైస్ జెట్ వాళ్ళు వాళ్ళ ఫ్లీట్ సర్వీసెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాని గురించి మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళు కొత్తగా 5 బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ గా లీజ్ అగ్రిమెంట్ అయితే ఫైనలైజ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ ఫ్లీట్ లోని 2025 అక్టోబర్ లో వచ్చి జాయిన్ అవుతాయని. సో కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ యాడ్ అవడం ద్వారా ఇప్పుడు వస్తున్నటువంటి వింటర్ సీజన్ లో జనరల్లీ ట్రావెలింగ్ ఎక్కువగా జరుగుతుంది కదా. సో ఆ పీక్ సీజన్ డిమాండ్ అయితే క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళ ఫ్లీట్ సర్వీసెస్ పెంచుతున్నారు కాబట్టి ఇది మనం స్పైస్ జెట్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళకి లాస్ట్ వీక్ లోనే ఒక మంచి ఆర్డర్ వచ్చింది కదా. వీళ్ళ దగ్గర నుంచి మరొక ఆర్డర్ రిలేటెడ్ గా కూడా ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి బెంగళూరు వాటర్ సప్లై అండ్ సేవేజ్ బోర్డు దగ్గర నుంచి కొత్తగా 380 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా బెంగళూరులోని వీళ్ళు ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సెటప్ రిలేటెడ్ గా వర్క్స్ చేసి 10 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండటంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది వాటెక్ వాబాగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి లారస్ ల్యాబ్స్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ లారస్ ల్యాబ్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి ఐడియా ఉన్నది కదా. ఈ అనకాపల్లిలోని లారస్ ఫార్మా జోన్ ని సెటప్ చేసుకునేందుకు గాను ఏపీ గవర్నమెంట్ 531 acres ల్యాండ్ అయితే వీళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ లోని వీళ్ళు టోటల్ గా 8 years లోని 3 phases లో 5630 crores అయితే ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఇంత లార్జ్ సైజ్ లోని వీళ్ళు క్యాపెక్స్ ఏదైతే చేయబోతున్నారో దాని ద్వారా దీని రిలేటెడ్ గా పెరుగుతున్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని మనం లారస్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. దాని వల్లనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి 1640 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ ఆర్మీకి ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఆర్డర్ విన్నారో ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు.
నెక్స్ట్ ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్, ఇది ఒక 1000 crores పైన మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీ. ఈ కంపెనీకి వేదాంత దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 865 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు వేదాంత వాళ్ళ కోసం ఫీల్డ్ డెవలప్మెంట్ తో పాటుగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వర్క్స్ కూడా చేయవలసి ఉన్నది. సో ఇంత చిన్న కంపెనీకి వేదాంత దగ్గర నుంచి 800 కోట్ల పైన ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కార్ట్రేడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ చాలా బాగున్నాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 98% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 106% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలోని కొంత డ్రాప్ కనపడుతున్నా కూడా ప్యాట్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వీళ్ళు OLX బిజినెస్ గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ OLX బిజినెస్ వీళ్ళు అక్వైర్ చేసిన టైంలోని OLX బిజినెస్ అయితే లాస్ జనరేట్ చేసేటువంటి బిజినెస్. ఈ బిజినెస్ అయితే వీళ్ళు బాగానే గ్రో చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ OLX బిజినెస్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు ప్రీమియం మెంబర్షిప్స్ అవి కూడా తీసుకొస్తున్నారు. దాని ద్వారా కూడా కంపెనీకి మంచి రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నుంచి OLX బిజినెస్ ని వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే అది కార్ట్రేడ్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. వీళ్ళ OLX బిజినెస్ నెంబర్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ OLX బిజినెస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఈ క్వార్టర్ లో కార్ట్రేడ్ నుంచి మంచి నెంబర్స్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కమింగ్ టు కోటక్ బ్యాంక్ నెంబర్స్, ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో 6% గ్రోత్ డెలివర్ చేసిన వీళ్ళ ప్యాట్ లోని 7% డ్రాప్ కనిపిస్తున్నది. ఈ ప్యాట్ లో 7% డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లో మీరు చూసినట్లయితే వీళ్ళ ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ అయితే భయంకరంగా పెరిగాయి. ఈ ప్రొవిజన్స్ ఏవైతే పెరిగాయో దాని వలన వీళ్ళ బాటమ్ లైన్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిపాజిట్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ కాసా డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ కాసా డిపాజిట్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు NPA, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ NPA పెరిగింది అండ్ నెట్ NPA ఇయర్ ఆన్ ఇయర్ లో స్లైట్ గా తగ్గినా కూడా సీక్వెన్షియల్ బేసిస్ లో నెట్ NPA కూడా పెరిగింది. ఈ NPA నెంబర్ పెరగడం అన్నది మంచిది కాదు. ఓవరాల్ గా వీళ్ళ అసెట్ క్వాలిటీ ఏదైతే ఇంపాక్ట్ అయిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో కోటక్ బ్యాంక్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ అలాగే ప్యాట్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో నెంబర్స్ ఇంతలా వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లోని స్టాక్ లో మనకి అంత ప్రెషర్ కనపడింది. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ లోని వీళ్ళు 64 crores వర్త్ న్యూ ఆర్డర్స్ ని విన్ అయ్యారు అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆల్రెడీ 158 crores ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దీంతో ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 754 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నది కానీ ఈ క్వార్టర్ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ వీకెండ్ లో CDSL వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ బాటమ్ లైన్ అయితే బాగానే ఇంపాక్ట్ అయింది అండ్ వీళ్ళ మార్జిన్స్ కూడా కరెక్ట్ అయ్యాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళు వీక్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో CDSL స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళు ఓపెన్ చేసినటువంటి నెట్ అకౌంట్ నెంబర్ కూడా ఈ క్వార్టర్ లో తగ్గింది. నెక్స్ట్ యాఫిల్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళు డీసెంట్ నెంబర్స్ పోస్ట్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 19.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 21.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో యాపిల్ ఇండియా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 117% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 195% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 273% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు.
అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ మార్జిన్స్ కొంత డ్రాప్ అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో మనోరమ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 791 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 969 crores ప్యాట్ జనరేట్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు చూసారంటే మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ నెంబర్స్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సిమిలర్ సినారియోనే అబ్జర్వ్ చేయొచ్చు. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 22% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 10.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు తెలంగాణ ఖమ్మంలోని ఒక హబ్ ని అండ్ ఏపీ నంద్యాలలోని మరొక హబ్ ని కూడా ఓపెన్ చేస్తున్నామని ఈ రెండింటిని కమిషన్ చేసేటువంటి ప్రాసెస్ అయితే ముందుకు వెళ్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి ఇది విజయ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కి పాజిటివ్ కానుంది. దాంతో ఈ రోజు సెషన్ లోని స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 16 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 28.45 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 32.4 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ నే పోస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 629 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 383 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 824 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 8.42 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 13.96 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 17.68 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ప్యాట్ పెరగడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే మనకి బాటమ్ లైన్ లోని ఇంత మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా నెంబర్స్ అయితే బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.